చందమామ రామాయణం 16వ భాగం. భరతుడు రాముడి ఆజ్ఞానుసారం లేచి జలం స్పృశించి రాముణ్ణి తాకి అందరితోనూ ఈ విధంగా అన్నాడు. మీరంతా వినండి. నేను నా తండ్రిని రాజ్యం కోరలేదు, నా తల్లిని కోరలేదు. రాముడడవికి వెళ్లటం నాకు సమ్మతం కాదు. రాముడి బదులు నేను 14 ఏళ్లు వనవాసం చేస్తాను, నాకు బదులు రాముణ్ణి రాజ్యం చెయ్యమనండి. తండ్రి ఆజ్ఞ పాటించినట్టవుతుంది. ఈ మాటలు విని రాముడు నిర్ఘాంతపోయి, ఇలా రాజ్యాన్ని, వనవాసాన్ని మార్పు చేసుకోవటం పితృవాక్య పరిపాలన ఎలా అవుతుంది? నేను వనవాసం చేయటం మాని రాజ్యం ఏలటం కన్నా ఘోరమైన తప్పు ఉండదు. ఈ 14 ఏళ్లు పూర్తికాగానే నేను, భరతుడు కలిసి రాజ్యం చేస్తాం అన్నాడు. చుట్టూ చేరినవారు రాముడి మాటలకు, భరతుడి మాటలకు కూడా సంతోషించారు. వారు భరతుడితో, నాయనా, రాముడు చెప్పినట్టు చెయ్యి. అతన్ని తండ్రి రుణం తీర్చుకోని అన్నారు. రాముడు సంతోషించాడుగాని భరతుడి గుండెలో రాయి పడింది. చివరికతడు రాముణ్ణి పాదుకలిమ్మని అడిగాడు. రాముడు ఆ పాదుకలను కాళ్లకు వేసుకుని భరతుడికి ఇచ్చాడు. భరతుడు రాముడితో, నీవు కాకపోతే నీ పాదుకలే లోకాన్ని రక్షిస్తాయి. నేను మునివేషంతో, ఫలమూలాలు తింటూ, రాజ్యభారం ఈ పాదుకలకు అప్పగించి, ఊరి బయట ఉండి నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. 14 ఏళ్లు దాటిన మర్నాడు నీవు రాకపోయావో, అగ్నిప్రవేశం చేస్తాను అన్నాడు. రాముడిందుకు సరేనని, భరతుణ్ణి కౌగలించుకుని, నీ తల్లిని రక్షించు. ఆమె మీద ఆగ్రహించావో, నా మీద, సీత మీద ఒట్టు. ఇక వెళ్ళిరా అంటూ కన్నీరు కార్చాడు. భరతుడు బంగారు అలంకారాలు గల రామపాదుకలను పూజించి, రాముడికి ప్రదక్షిణం చేశాడు. తర్వాత రాముడు తన తల్లులను, ఇతరులను సాగనంపి పర్ణశాలకు తిరిగివచ్చాడు. భరతుడు రాముడి పాదుకలను నెత్తిన పెట్టుకుని, శత్రుఘ్నుడితో సహా రథమెక్కాడు. వశిష్ఠ, వామదేవ, జాబాలి మొదలైన వారు ముందు సాగారు. భరతుడు సపరివారంగా తిరుగు ప్రయాణంలో భరద్వాజాశ్రమానికి వచ్చాడు. ఆయనతో జరిగినదంతా చెప్పి, ఆయన వద్ద సెలవు పుచ్చుకున్నాడు. శృంగిబేరపురం మీదుగా ప్రయాణించి అతను చివరకు అయోధ్య చేరుకున్నాడు. అయోధ్య వీధుల గుండా రథమెక్కి వస్తుంటే అతనికి నగరం నిర్జీవంగా కనబడింది. అతను శత్రుఘ్నుడితో, అయోధ్య కళ అంతా రాముడితోనే పోయింది అన్నాడు. భరతుడు తన తల్లులను అయోధ్యకు తెచ్చి వశిష్ఠుడు మొదలైన వారితో, రాముడు లేని అయోధ్యలో ఉండలేను. నందిగ్రామానికి పోయి, అక్కడినుంచే రాజ్యం చూస్తూ రాముడి రాకకు ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు. ఈ ఏర్పాటుకు మంత్రులు కూడా సమ్మతించారు. భరతుడు తల్లుల దగ్గర సెలవు పుచ్చుకుని, శత్రుఘ్నుడితో బాటు రథమెక్కి, మంత్రులను వశిష్ఠుణ్ణి వెంటబెట్టుకుని నందిగ్రామానికి బయలుదేరాడు. తన వెంట రమ్మని అతను ఆజ్ఞాపించకపోయినప్పటికీ సేన కూడా అతని వెంట నందిగ్రామానికి కదిలింది. నందిగ్రామంలో పాదుకలకు స్వేచ్ఛత్రము, ఇతర రాజమర్యాదలు జరగాలని భరతుడు ఉత్తరువిచ్చాడు. తన తల్లి మూలంగా తనకు కలిగిన అపకీర్తి పోగొట్టుకోవటానికి మహాత్ముడైన భరతుడు జడలు ధరించి, నారబట్టలు కట్టి, మునివేషం వేసుకుని నందిగ్రామంలో ఉండి కోసలదేశాన్ని పరిపాలించాడు. రాజతంత్రం ప్రతిదీ ఆ పాదుకలకు చెప్పుకునేవాడు. సామంతులు తెచ్చిన కానుకలను పాదుకలకు నైవేద్యం పెట్టేవాడు. రాముడికి జరగవలసిన పట్టాభిషేకం ఈ విధంగా రామపాదుకలకు జరిగింది. భరతుడు వెళ్ళినాక రాముడు కొంతకాలం ఆ పర్ణశాలలోనే ఉన్నాడు. క్రమంగా అతనికి ఒక విషయానికి తెలిసివచ్చింది. ఆ ప్రాంతంలో ఉండే ఆశ్రమాలకు చెందిన మునులు రాముణ్ణి చూపించి ఏవో గుసగుసలాడుకుంటున్నారు. దీనికి తోడు వారంతో తమ ఆశ్రమాలు విడిచి వెళ్లిపోబోతున్నారని కూడా తెలిసింది. ఇదంతా ఏమిటో తేల్చుకోవాలనుకుని రాముడు మునులకు కులపతి అయిన ముసలిముని వద్దకు వెళ్లి, మీరంతా ఆశ్రమాలు విడిచిపోతున్నారట. నేనుగాని, నా తమ్ముడుగాని, నా భార్యగాని, తెలియక చేయకూడని పని ఏదైనా చేయలేదుగదా అని అడిగాడు. దానికి కులపతి, మీరేమీ చెయ్యలేదుగాని, నీ కారణంగా రాక్షసులు మునులకు మహాభయం కలిగిస్తున్నారు. రావణుడి తమ్ముడు ఖరుడనేవాడు జనస్థానంలో చేరి అక్కడి మునులను పారదోలాడు. ఎప్పుడో మాకు పీడ చుట్టుకుంటుంది. అందుచేత ఈ ప్రాంతం వదిలిపోవాలనుకుంటున్నాం. యోధుడివి, అందులోనూ భార్యతో ఉంటున్నవాడివిచ నీకైనా ఈ చోటు వదలటమే మంచిది అన్నాడు. తర్వాత అక్కడి మునులు చాలా దూరాన ఉండే మరొక ఆశ్రమానికి వెళ్లిపోయారు. రాముడు మాత్రం కొంతకాలం అక్కడే ఉండి తాను కూడా ఆ ప్రాంతం విడిచిపెడితే మంచిదని నిశ్చయించుకున్నాడు. ఆ ప్రకారమే అతను సీతాలక్ష్మణులతో బయలుదేరి అత్రిమహాముని ఆశ్రమానికి వెళ్లాడు. ఆయన వారిని తన బిడ్డలలాగా ఆదరించి, తానే స్వయంగా వారికి అతిథి సత్కారాలు చేశాడు. తర్వాత అత్రిమహాముని జగద్విఖ్యాతురాలైన తన భార్య అనసూయను పిలిచి, ఆమెను వారికి పరిచయం చేశాడు. అనసూయ అప్పుడు చాలా వృద్ధురాలు.
జుట్టంతా తెల్లబడిపోయింది. అవయవాలు సడలిపోయాయి. కాని ఆమె తపశ్శక్తి సాటిలేనిది. అత్రి మహాముని రాముడితో, ఒకప్పుడు వర్షం లేక 10 ఏళ్లపాటు కరువు వస్తే ఈమె తన తపశ్శక్తితో గంగను ప్రవహింపజేసి మునులకు ఫలమూలాలు ఉత్పత్తి అయ్యేటట్టు చేసింది. 10 రాత్రులు ఒకే రాత్రిగా ఉండేలాగా మరొక సందర్భంలో చేసింది. సీతను ఈమెకు నమస్కారం చెయ్యమను అన్నాడు. రాముడు సీతతో, ఈ మహాత్ముడి మాట విన్నావు కదా? అనసూయాదేవికి నమస్కరించు. అందువల్ల నీకు శ్రేయస్సు కలుగుతుంది అన్నాడు. సీత అనసూయకు తన పేరు చెప్పుకుని నమస్కారం చేసి ఆమెను కుశలమడిగింది. అనసూయ సీతను చూసి ఎంతో ముచ్చటపడి, తల్లీ, నీవు బంధువులను, ఐశ్వర్యాన్ని, అహంకారాన్ని, సమస్తాన్ని విడిచి భర్త వెంట పాతివ్రత్య ధర్మంగా అరణ్యాలకు వచ్చావే, నీ భాగ్యమే భాగ్యం. అమ్మా, నేను ఎంతగానో ఆలోచించి చూశాను. స్త్రీని సమస్తవేళలా భర్తలాగా రక్షించేవారు మరెవరూ లేరు. నీవిలాగే భర్తను అనుసరించి ఉంటూ పాతివ్రత్య ధర్మం నెరవేర్చు అని చెప్పింది. నా భర్త గుణవంతుడు, దయామయుడు, ధర్మాత్ముడు, నామీద అచంచలమైన ప్రేమగలవాడు, నాకు తల్లి వంటివాడు, తండ్రి వంటివాడు, మోహనాకారుడు. అటువంటి భర్తను సేవించడానికేం? నేను చిన్నతనం నుంచి పతివ్రతాధర్మాలు తెలుసుకున్నాను. అడవికి వచ్చేటప్పుడు నా అత్త కౌసల్య కూడా నాకా ధర్మం బోధించింది. ఇప్పుడు మీ నోట కూడా అవే వింటున్నాను అన్నది సీత ఎంతో వినయంగా. సీత తియ్యాగా మాట్లాడుతుంటే అనసూయకు ఎంతో ముచ్చటేసింది. ఆమె సీతతో, అమ్మా, నీకేమైనా కోరిక ఉంటే చెప్పు, నేను తీర్చుతాను అన్నది. సీత ఈ మాట విని ఆశ్చర్యపడి, మీరామాట అనటమే నాకు 10,000 అని సమాధానమిచ్చింది. అయినా నా సంతోషం కొద్దీ ఇచ్చేది నీవు తీసుకోవాలి అంటూ అనసూయ సీతకు ఒక దివ్యమైన పుష్పమాల, ఒక చీర, కొన్ని ఆభరణాలు, శరీరానికి పూసుకునే పూత, మంచి పరిమళగంధము ఇచ్చింది. తర్వాత అనసూయ సీతతో, నీ భర్త నిన్ను స్వయంవరంలో పెళ్లాడాడని విన్నాను. ఆ కథంతా చెబుతావా, అమ్మా? అని అడిగింది. సీత తన వృత్తాంతమంతా అనసూయకు చెప్పింది. మా తండ్రి జనక మహారాజు మిథిలకు రాజు. ఆయన యాగం కోసం నాగితో భూమిని దున్నుతూ ఉండగా మట్టిలో నేనాయనకు దొరికాను. ఆయనకప్పటికి సంతానం లేకపోవటం చేత నన్ను తన కుమార్తెగా భావించి పెంచమని తన పెద్ద భార్యకిచ్చాడు. నాకు పెళ్లియేడు వచ్చాక ఆయనకు పెద్ద విచారం పట్టుకున్నది. ఎంత ఆలోచించినా నాకు తగిన భర్త ఆయనకు దొరకలేదు. అప్పుడాయన నాకు స్వయంవరం చేద్దామని నిశ్చయించి తన ఇంటనున్న గొప్ప విల్లును ఎక్కుపెట్టినవాడికి నన్నిచ్చి పెళ్లి చేయ నిర్ణయించారు. ఎందుకంటే దైవాంశ ఉన్నవారు తప్ప మామూలు మనుష్యులు దానిని ఎత్తనైనా శక్తిలేని వారవుతారు. ఎందరో రాజులు స్వయంవరానికి వచ్చి ధనుస్సును ఎత్తలేక దండం పెట్టి వెళ్లిపోయారు. అంతలో విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణులతో సహా యజ్ఞం చూడవచ్చాడు. విశ్వామిత్రుడు కోరగా మా తండ్రి ఆ ధనుస్సును తెప్పించి వారికి చూపాడు. రాముడా ధనువును అవలీలగా ఎత్తి తాడు తగిలించి లాగేసరికి ధనుస్సు పెళపెళా నడిమికి విరిగిపోయింది. వెంటనే నా తండ్రి కన్యాదానం చేయటానికి జలకలశం తెప్పించాడు. కాని రాముడు తన తండ్రి అనుమతి లేకుండా నన్ను పెళ్లాడనన్నాడు. తర్వాత మా తండ్రి అయోధ్యకు కబురు చేసి దశరథ మహారాజును రప్పించినాక మాకిద్దరికీ పెళ్లి జరిగింది. ఈ కథ విని అనసూయ ఎంతో సంతోషించింది. ఆమె సీతను తన ఎదటనే అలంకరించుకోమని చెప్పి తర్వాత ఆమెను రాముడి వద్దకు పంపింది. రాముడు ఆమె అలంకరణలన్నీ చూసి, ఇవన్నీ ఎక్కడివి అని అడిగితే అనసూయ ఇచ్చిన కానుకలని సీత చెప్పింది. రామలక్ష్మణులు పరమానందం పొందారు. సీతారామలక్ష్మణులు ఆ రాత్రి అత్రిమహాముని ఆశ్రమంలో గడిపి మర్నాడు సూర్యోదయం వేళ అత్రిమహాముని వద్ద సెలవు తీసుకున్నారు. నాయనా, ఈ అరణ్యంలో నరభక్షకులైన రాక్షసులు కూడా ఉన్నారు. మునులు ఫలాల కోసం అడవికి వెళ్లి వచ్చేదారి చూపుతాను. ఆ దారినే వెళ్ళండి అని అత్రి చెప్పాడు. ఆయన చూపిన మార్గాన బయలుదేరి సీతారామలక్ష్మణులు భయంకరమైన దండకారణ్యం ప్రవేశించారు. అయోధ్యాకాండ ముగిసింది. చందమామ రామాయణం 16వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.